మనకి హిందూ సాంప్రదాయం ప్రకారం మొట్టమొదటిసారిగా వచ్చేటటువంటి పండగ వినాయక చవితి. ఆ వినాయక చవితిని మనం ఏ విధంగా జరుపుకుంటున్నామంటే రకరకాలైనటువంటి రంగు బొమ్మలతోటి ఆ వినాయకుడిని పూజించడం, ఇవన్నీ కూడా పర్యావరణానికి హానికరం అని చెప్పేసి పర్యావరణవేత్తలు చెప్తున్నారు. పర్యావరణవేత్తలు చెప్తున్నటువంటి తరుణంలో చాలామంది కూడా పర్యావరణవేత్తలు అవ్వచ్చు, లేకపోతే పర్యావరణ ప్రేమికులు అవ్వచ్చు, అందరూ కూడా కొత్త అవేర్నెస్ తీసుకొస్తున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఏవైతే ఉన్నాయో ఆ విగ్రహాలు పర్యావరణానికి హాని కలిగిస్తాయి, ఆ రంగులు కూడా పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయని చెప్పేసి ఈ అవేర్నెస్ తీసుకొస్తున్నారు. ఈ తరుణంలోనే ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ ఈ మట్టి గణపతులను పూజిద్దాం, ఇట్లా పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అనేటటువంటి పిలుపుతోటి ఆ పిలుపు మేరకు చాలామంది కూడా ఆయన ఫ్యాన్స్ అవ్వచ్చు, లేకపోతే జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అవ్వచ్చు, అందరూ కూడా మట్టి విగ్రహాలనే ప్రతిష్ఠించి పూజిస్తున్నారు. ఈ కోవలనే ఈ సంవత్సరం 2024 వినాయక చవితికి అయితే మాత్రం అందరూ కూడా ఆ గణపయ్యను మాత్రం మట్టి వినాయకులతోనే పూజించాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు చాలామంది ఆ జిల్లా మొత్తమే కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు మట్టి విగ్రహాల తయారీ చేసి చాలామంది కూడా ఉచితంగా పంచిపెడుతున్నటువంటి అంశం. ఇది ఎక్కడో కాదు, కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం నుంచి మొదలైంది ఈ అవేర్నెస్. ఆ జిల్లా మొత్తం కూడా ఈ మట్టి విగ్రహాలతోనే ఈసారి గణపతి ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తామని చెప్పేసి ప్రతిన పూనారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అటవీ శాఖ మంత్రి కూడా, అటవీ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత అటవీ శాఖ పర్యావరణంపై కూడా ఆయన కొంచెం బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారు. అంటే చెట్లను కొట్టేయొద్దు, చెట్లను కాపాడాలా, మీ యొక్క బర్త్డే అవ్వచ్చు, లేకపోతే ఒక గుర్తుగా ఒక మొక్కను నాటండి అని చెప్పేసి ఆయన ఎప్పుడు పర్యావరణ ప్రేమికుడుగా ఆయన ఫామ్ హౌస్లో కూడా మొక్కలు వ్యవసాయ పనులు చేయటం, వ్యవసాయం అంటే చాలా ఇష్టం, మొక్కలు పెంచడం అన్నా కానీ, లేకపోతే పశువుల్ని పెంచాలన్నా కానీ, ఆవులు గేదెలన్నా కూడా చాలా నాకు ఇష్టం అని చెప్పేసి ఆ మూగజీవాల పట్ల కూడా ఆయన ప్రేమ కనికరం చూపేటటువంటి వ్యక్తి. అదే కోవలు ఈసారి వినాయక చవితికి అయితే మాత్రం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు అయితే మాత్రం చాలామంది స్వచ్ఛంద సంస్థలు అవ్వచ్చు, లేకపోతే ఆ వ్యాపారస్తులందరూ అవ్వచ్చు, ఒక అవేర్నెస్గా మట్టి విగ్రహాలను పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం. గతంలో కూడా సీడ్ విత్తనాలతోటి కూడా కొన్ని వినాయక విగ్రహాలను అయితే మాత్రం తయారు చేసినటువంటి అంశాలు కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం. ఎందుకంటే మనం నిమజ్జనం చేసేటప్పుడు ఒక పెరట్లోనో లేకపోతే ఒక బకెట్లోనే పెట్టి ఆ విగ్రహాన్ని నిమజ్జనం చేసిన తర్వాత ఆ నీటిని మొక్కలకు పోస్తే మొక్కలు ఏపుగా పెరుగుతాయని చెప్పేసి కొంత అవేర్నెస్ తీసుకురావటం, అలాగే సీడ్ గణపయ్య అని చెప్పేసి ఆ గింజలు ఏవైతే మొక్కల గింజలు ఉంటాయో ఆ గింజలతో కూడా గణపయ్యలను తయారు చేసి వాటిని పొలాల్లో కానీ లేకపోతే మిగిలినటువంటి పెరట్లో కానీ చల్లితే మనకి మొక్కలు మొలకెత్తే అవకాశాలు ఉన్నాయో ఉద్దేశంతో సీడ్ గణపయ్య అనే ఈ విధంగా కూడా గణపతి విగ్రహాన్ని తయారు చేసినాం. మొత్తానికి పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఈ యొక్క చిన్న విన్నపానికి అందరూ కూడా ఆలకించి ఆయన యొక్క అభిమానులు అవ్వచ్చు, మిగిలినటువంటి కార్యకర్తలు అవ్వచ్చు, లేకపోతే ఆ నియోజకవర్గ ప్రజలు అవ్వచ్చు, ఈ పర్యావరణాన్ని కాపాడాలనేటటువంటి తలంపుతోటి అందరూ కూడా ముందుకొచ్చారు. అదేవిధంగా మిగిలినటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మట్టి గణపయ్యలను పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం.